ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచుమని యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం సన్నుతించెదను అనే మాట కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సన్నుతించెదను అంటే ఇంగ్లీష్లో చూస్తే ప్రైజ్ అని ఉంటుంది. అంటే తెలుగులో స్తుతించెదను, నిత్యము నిన్ను ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తానయ్యా అని అర్థం. ఒక కుటుంబం వారు దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, అయ్యా మా గృహము చాలా చీకటితో నిండి ఉందయ్యా, రాత్రివేళ మాకు చాలా భయం ఆవరిస్తుంది, సాతాను పోరాటంలో మా జీవితంలో ఎక్కువగా ఉన్నాయి, ఎటు కదిలినా ఎటు చూసినా ముయ్యబడిన ద్వారాలే, ఎంత సహాయం వెతికినా నిరుత్సాహ పరిస్థితే, ఎంత ప్రయత్నించినా విఫలమే అయిపోతుంది, ఏది ఉద్దేశించినా అది ఓటం పాలైపోతుంది అని వారికి ఉన్న సమస్యలంతా ఇంకా వివరిస్తూ ఉన్నారు. మేము చాలా కలవరముతో ఉన్నామయ్యా, మా జీవితంలో పోరాటం వెంబడి పోరాటం, అనారోగ్యం వెంబడి అనారోగ్యం, ప్రతికూలత వెంబడి ప్రతికూలత, ఎటు చూసినా కూడా చింత, దిగులు, బాధ, అసహనం, విసుగే ఉంటుంది మా జీవితంలో అని సేవకునితో చెప్తున్నారు. అప్పుడు సేవకుడు ఒకే మాట అన్నాడు, మీరు ప్రభువును స్తుతించటలేదు, మీ కుటుంబంలో ప్రార్థన లేదు, గంభీరంగా పాటలు పాడే స్వరం మీ ఇంటిలో వినబడడం లేదు, నిజమే కదా అని అడిగినప్పుడు ఆ కుటుంబం వారు వెంటనే తలదించుకున్నారు. అది వాస్తవమే అని ఒప్పుకున్నారు. ఒకప్పుడు జయాలు చూసిన మీరు ఇప్పుడు అపజయ పదంలో నడుస్తున్నారు అంటే ఒకప్పుడు ప్రార్థించినంతగా మీరు ప్రార్థించట్లేదేమో. దేవుడు లేని చోట అపవాదే ఉంటాడు. స్తుతి లేని చోట సమస్యలే ఉంటాయి. స్తుతి లేని చోట చింత, సొమ్మసిల్లుట, విసుగు, సనుగులు, గునుగులు, అనారోగ్యము ఇవే ఎదురవుతూ ఉంటాయి. చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ సాతాను రాజ్యం ఏలుబడి చేస్తుందని అర్థం. మీరు ఎప్పుడైతే స్తుతిస్తారో దేవుని వెలుగు మీపై ప్రకాశిస్తుంది. మీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి తొలగిపోతుంది. సాతాను శక్తులకు అపజయం కలుగుతుంది. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే మీరు ప్రభువును స్తుతించండి అని వారికి సలహా ఇచ్చాడు. ప్రభువును స్తుతించడం గొప్ప మనకివ్వబడిన ఆధిక్యత. ఆయన నామమును ఘనపరచడం తప్ప ఈ లోకంలో మనకు వేరే ధన్యత ఏముంది చెప్పండి. ఈ లోకంలో ఎన్ని వెండి బంగారాలు సంపాదించినా, ఎంత భోగభాగ్యాలు కలిగినా, ఎంతమంది మన చుట్టూ ఉన్నా కూడా ఆయన లేకపోతే ఏం ప్రయోజనం? ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా మనం ఆయనను స్తుతించకపోతే అవన్నీ మనం కలిగి ఉండి కూడా సంతోషంగా ఉండలేము. కాబట్టి మీ జీవితంలో సమస్యలు ఏలుబడి చేస్తున్నాయా? అయితే ప్రభువును అపరిమితంగా ప్రేమించడానికి తీర్మానం తీసుకోండి. ఈ నూతన మాసంలో ఆయనను అధికంగా సంతోషపెట్టాలి, ఇంకా అది తప్ప నాకు వేరే పని లేదు, అది ఒక ఉద్యోగంగా నేను చేస్తాను అన్నట్టుగా మీరు ఒక తీర్మానం తీసుకోండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తన పెదవుల ఆదాయము చొప్పున అతడు జీవించును అని. మనం ఈ లోకంలో 8 గంటలు పని చేస్తే తప్పకుండా వాళ్ళు శాలరీ ఇస్తున్నారు. కానీ ప్రభువు అంటున్నాడు, మీ పెదవులతో నాకు పని చేయండి, మీ పెదవులతో నా పని చేయండి, నేను మీకు ఆదాయం ఇస్తాను, నేను ఇచ్చే ఆదాయం వలన మీరు జీవిస్తారు, బ్రతుకుతారు, సంతృప్తిగా ఉంటారు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి సమయం లేదు అనకండి. మనకు తినడానికి సమయం ఉంది, పడుకోవడానికి సమయం ఉంది, మాట్లాడడానికి సమయం ఉంది, అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తున్నాం కదా. మరి ప్రభువుని స్తుతించడానికి ఏది మీ సమయం? సమస్యలని ఆ సమస్యలను వివరించడానికి కూడా కొంత సమయమైనా కేటాయిస్తున్నారు. మరి ప్రభువును స్తుతించడానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు? ప్రభువును స్తుతించని వారు జీవితంలో అభివృద్ధి చెందలేరు, ఉత్తమమైన ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకోలేరు. అందుకే తీర్మానం తీసుకోండి, అన్ని వేళల్లో నేను ప్రభువును స్తుతిస్తాను. ఏ స్థితిగతులు, ఏ సందర్భమైనా, ఏ పరిస్థితి అయినా నేను ఆయనను స్తుతిస్తూ ఉంటాను. అన్నింటిని బట్టి ఆయనను స్తుతిస్తాను, అన్నింటి కొరకు ఆయనను స్తుతిస్తాను. ఏది ఎలా ఉన్నా, ఎలా జరుగుతున్నా కూడా నేను ఆయనను ప్రేమించుచు ఆయనను స్తుతిస్తున్నాను కాబట్టి ఆయన సమస్తం సమకూర్చి నాకు మేలుకరంగా జరిగిస్తాడు అని స్తుతించండి. సమస్తమును కోల్పోయిన యోబును చూడండి, ఆ స్థితిలో కూడా ప్రభువును స్తుతిస్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా కంటూ స్తుతిస్తున్నాడు. ఆయన అన్నీ ఉన్నప్పుడు ఎలా స్తుతించాడో అన్నీ కోల్పోయినప్పుడు కూడా అంతే స్తుతించాడు. అన్నీ ఉన్నప్పుడు ఉదయాన్నే లేచాడు, అన్నీ కోల్పోయినా కూడా ఉదయాన్నే లేచాడు. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు ఆ బలిపీఠం ఎదుట మోకరించి స్తుతించాడు, అన్నీ కోల్పోయినప్పుడు కూడా ఆ బలిపీఠం ఎదుటనే నిలబడి ఆ బలిపీఠం దగ్గర కూర్చొని దహన బలులు అర్పిస్తూ ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాడు.
ఈరోజు మనమైతే అన్నీ ఉన్నప్పుడు స్తుతించగలుగుతాం. దేవుడు అన్నీ అనుకూలంగా ఇస్తూ ఉన్నప్పుడు స్తుతించగలుగుతాం. అడిగినవన్నీ ఇస్తున్నప్పుడు స్తుతించగలుగుతాం. కోరుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు స్తుతించగలుగుతాం. సంతోషంగా ఉన్నప్పుడు స్తుతించగలుగుతాం. కానీ అడిగినవి పొందుకోనప్పుడు మాత్రం దిగులు పడుతూ, ఎందుకు ప్రభువా చేయలేదు, ఎందుకు ఇవ్వట్లేదు ప్రభువా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ప్రభువా అని ప్రశ్నిస్తూ ఉంటాం. చూడండి, ఆయనను మనం ప్రేమిస్తూ ఉంటే మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. మనం ఆయనను ప్రేమించకుండా, ఆయనను స్తుతించకుండా అదివ్వు, ఇదివ్వు, ఇదివ్వు, అదివ్వు అంటే ఎలా ఇస్తాడు ప్రభువు? ఒకవేళ ఇచ్చినా కూడా మరో సెకండ్ మనం కనబడతామా? మరో రోజు మనం కనబడతామా ఆయన ఎదుట మోకరించి? లేదు. చూడండి, యేసుప్రభు వారు అంటారు, తండ్రి ఏదైతే చేస్తున్నాడో, ఆయన ఏదైతే చేస్తూ ఉండుట నేను చూస్తున్నానో నేను అదే చేస్తున్నాను. నేను ఆయనను ప్రేమిస్తున్నాను, ఆయనకి సంతోషంగా జీవిస్తున్నాను. కాబట్టి నేను ఏది అడిగినా ఆయన ఇస్తాడు అని యేసుప్రభు వారు చెప్తున్నారు. అందుకే తాను ప్రేమించినటువంటి లాజరు చనిపోయి సమాధిలో ఉంచబడినప్పుడు కూడా యేసుప్రభు వారు ఆకాశము తట్టు కన్నులెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. చూసారా? మనం ప్రతిరోజు అనుదినము అన్ని బాగున్నా ఏమి బాగోలేకపోయినా మనం ఆయనను ప్రేమిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో గడుపుతూ ప్రార్థిస్తున్నప్పుడు మనకి ఏదైనా కష్టం రాగానే ఆయన యొద్దకు వెళ్ళగానే మనకు వెంటనే జవాబు వస్తుంది. హల్లెలూయా. చూడండి, సైనికులు యుద్ధము రోజున వారు ప్రాక్టీస్ చేయరు. ముందు నుండే ప్రాక్టీస్ చేస్తూ ఉండగా యుద్ధం రోజున వారు జస్ట్ అటెండ్ అవుతారు. దేవుడు తప్పకుండా వారికి జయాన్ని ఇస్తారు. మనం ప్రతిరోజు అనుదినము స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా మనకు శ్రమ సంభవించినప్పుడు, కష్టము సంభవించినప్పుడు, ఏదైనా నష్టము జరిగినప్పుడు దేవుడు వెంటనే జవాబిస్తాడు. అందుకే అక్కడ దానియేలుని రాజు అంటాడు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని. మనం అనుదినము సేవించుచున్నప్పుడు మనకే ఫలితం కనబడకపోవచ్చు, కానీ దాని ఫలితం ఒకానొక దినాన తప్పకుండా మనం అనుభవిస్తాం. విత్తనాలు విత్తి రైతు మర్చిపోతాడేమో, కానీ అది ఫలించలేదు అనుకుంటాడు, కానీ అది ఒకానొక దినం వస్తుంది. వర్షం ఎప్పుడైతే పడుతుందో, తొలకరి వర్షం ఎప్పుడైతే కురుస్తుందో అది తప్పకుండా ఫలిస్తుంది. అది ఎన్ని సంవత్సరాలకైనా ఫలించి తీరుతుంది. మనం ఎల్లప్పుడూ అనుదినము స్తుతించడం సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతి విషయమును బట్టి మనం స్తుతించాలి అని మనం నుండి ఆయన కోరుకుంటున్నాడంట. హల్లెలూయా. ఇక్కడ మనం కీర్తనల గ్రంథం 34వ వచనంలోని ఈ పరిచయ పలుకులను మనం చూసినట్లయితే అక్కడ దావీదు అబీమెలెకు ఎదుట ఒక వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత త్రోసివేయబడిన తర్వాత రచించిన కీర్తన ఇది. దావీదుని ఒకవైపు చూస్తే సౌలు తరుముతున్నాడు, మరోవైపేమో అబీమెలెకు అవమానించుచున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఏమంటున్నాడు? ప్రభువా, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి ఏమనని వివరిస్తున్నాడా? ఇలా తరిమేశారు, ఇలా అవమానించారు, ఇలా నేను పిచ్చివాని వలె వెర్రివాని వలె కావాలని ప్రవర్తించాను, వారిని తప్పించుకోవాలనుకున్నాను, నా సొంత బిడ్డలే నన్ను అవమానపరుస్తున్నారు, సౌలు తరుముతూ ఉన్నాడు, నా ఎటు చూసిన పోరాటాలే అని ఏదైనా శ్రమ గురించి చెబుతున్నాడా? ఏమంటున్నాడు? నేనెల్లప్పుడూ స్తుతిస్తానయ్యా, నీవిచ్చిన వాటన్నింటిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తానయ్యా అంటూ ఆ కొండ గుహలో దాక్కుని సైతం దేవుని స్తుతిస్తున్నాడు. కాబట్టి దావీదు ఏదైతే కోల్పోయాడో, ఏదైతే పోగొట్టుకున్నాడో, ఎవరైతే శత్రువులుగా లేచారో, ఎవరైతే హతమార్చాలని చూశారో వారందరికంటే దేవుడు దావీదును గొప్ప చేశాడు. వారందరి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవట్లేదు, కానీ దావీదు గురించి మాట్లాడుకుంటూ దావీదు దేవుడు అని మనం దేవుని స్తుతిస్తున్నాము. కారణం ఏంటి? దావీదు క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. అందుకే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఆయన ద్వారా మనము ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహోఫలం అర్పించుదుము. మనం ఎప్పుడైతే మన నోటి ఫలమును ఆయనకు అర్పిస్తూ ఉంటామో దాని ఫలితం మనం అనుభవిస్తాం. సామెతల గ్రంథం 18:24లో మనందరికీ తెలిసిన మాటే కదా, జీవ మరణములు నాలుక వశం, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తింటాడు. మనం ఆయనను గణపరుస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని గణపరుస్తాడు. మనం ఆయనకి స్తుతిని అర్పిస్తున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తారు. మన సమస్యలన్నీ దూరం అయిపోతాయి. ఈరోజు మీ జీవితంలో చింతల, బాధ, చీకటి నిలబడి చేస్తుందా? సాతాను పదే మిమ్మల్ని బాధ పెడుతున్నాడా? ఎటు చూసిన పోరాటాలా? ఎటు చూసిన దిగులా? ఏది ప్రయత్నించినా విఫలమైపోతున్నారా? ఎంత ప్రార్థించినా జవాబు పొందుకోలేకపోతున్నారా? దేవుని ప్రేమించండి. దేవుని ప్రేమించేవారు తప్పకుండా ఆయనను స్తుతించగలుగుతారు.
స్తుతించువారు ఆయనను ప్రేమించగలుగుతారు. స్తుతి మనలను ఈజీగా ప్రార్థన చేయడానికి మనకు సహాయపడుతుంది. యథార్థవంతమైన ప్రార్థన బైబిల్ చదవడానికి మనలను ఉజ్జీవింపచేస్తుంది. కాబట్టి స్తుతి, ఆరాధన, ప్రార్థన, వాక్యము, ఆయనతో సహవాసము ఇవన్నీ కూడా క్రైస్తవుని జీవితంలో చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ్యం అంటే, భక్తి జీవితము అంటే కేవలం ఆదివారం ఆరాధనకు వెళ్ళి మిగిలిన రోజులను ఇష్టానుసారంగా జీవించడము కాదు. అనుదినము ఆయనపై ఆధారపడడమే భక్తి. ఆయన మన నుండి కోరుకునేది వెండి బంగారాలు, మనం ఇచ్చే విలువ కలిగిన వాటిని కాదు, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయన మన నుండి కోరుకునేది కృతజ్ఞతాస్తుతి, ఆరాధన. హల్లెలూయా. కాబట్టి ఆయనతో సహవాసం చేద్దాం, అనుదినం ఆయనను సేవిద్దాం, అనుదినం ఆయనను స్తుతిద్దాం, మన జిహ్వలం ఆయనకు అర్పిద్దాం. ఎల్లప్పుడూ స్తుతి యాగము చేద్దాం. స్తుతి యాగము అంటే ఇంగ్లీష్లో సాక్రిఫైజ్డ్ ప్రైజ్ అని ఉంటుంది. అంటే మనకు చేయాలని ఉండదు, చేయాలని అనిపించదు, చేయాలి అనుకున్నా కూడా పరిస్థితులను చూస్తే కన్నీరు, దుఃఖము, బాధ వస్తూ ఉంటాయి. కానీ అటువంటి సిచ్యువేషన్లో కూడా ఎవరైతే స్తుతిస్తారో దాన్ని స్తుతియాగము అంటారు. స్తుతియాగము చేయు వాడే ఆయనను మహిమపరచువాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి స్తుతియాగము చేస్తూ నిత్యము ఆయనతో సహవాసం చేద్దాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.